ఓకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గత 30 రోజులుగా ఈ ఇరు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ వారు ప్రత్యేకమైనటువంటి ఫర్టిలిటీ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజున 5వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో ఫర్టిలిటీ క్యాంప్ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి వైద్యులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇక్కడ ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించాల్సిన ఎందుకు అవసరం పడింది మీకు? సో మనకు వచ్చి ఇన్ఫర్టిలిటీ అన్న ఇష్యూ చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంటే పిల్లలు పుట్టకపోతే ఉన్న ప్రాబ్లం ఏముంటుంది, అది చాలా ఎక్కువగా చూస్తున్నాము ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనకి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ అలానే సైన్స్ కూడా చాలా అడ్వాన్స్గా అయింది. మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రీజన్స్ తెలిస్తే మనకు ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్కి మనకి మన చిన్న సిటీస్లో ఇంకా అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడి వరకు రాలేవు. సో ఆ కోసము వీఆర్ కమింగ్ డైరెక్ట్లీ టు ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ ద నీడ్, వేర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అవర్ కేర్. సో అదే మన మెయిన్ ఉద్దేశం. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎలా నిర్వహణ చేయాలి అన్నది, ఆ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేద్దాం అనుకొని ఇక్కడి వరకు వచ్చి మన ట్రీట్మెంట్ సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అంటేనే పేద జిల్లా, పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాకపోతే మీది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఆసుపత్రి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ హాస్పిటల్స్ అండ్ యూ? వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ యూ ఆర్ గోయింగ్ టు డూ టు రూరల్ పీపుల్? సో when the question comes to ఇన్ఫర్టిలిటీలో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకి రీజన్ తెలియాలి. ఏ కోసం ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం ఏం మేల్ పార్ట్నర్లో ఉందా, ఫీమేల్ పార్ట్నర్లో ఉందా. సో ఆ ట్రీట్మెంట్, అది ప్రాబ్లం తెలిస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది మందుల నుంచి ఇవ్వచ్చా, ఆర్ IUI అలా అవసరం ఉంటుందా, ఆర్ కొన్నిసారి IVF కూడా అవసరం ఉంటుంది. సో అలా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ అవ్వడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో అలా ట్రీట్మెంట్స్ వీఆర్ ప్రొవైడింగ్ లైక్ IVF, IUI and other treatments which are needed for pregnancy to happen. అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు ప్లస్ ట్రీట్మెంట్ కావచ్చు, అలాగే టెస్టులు కావచ్చు, భారీ స్థాయిలో ఉంటాయనేది ఒక అపోహ ఉంది ఇక్కడ పబ్లిక్లో. దీన్ని మీరు ఎలా చెప్తారు? కొన్ని ట్రీట్మెంట్స్ జనరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అది దట్ ఈస్ పాసిబుల్ ఇన్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద ప్లేసెస్. కొన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్. సో అలా ట్రీట్మెంట్స్కి వీ హ్యావ్ టు ప్రొవైడ్ విత్ డ్యూ కేర్ అండ్ ఆల్ ది పాసిబుల్ గుడ్ సైన్స్ బేసికలీ టు గెట్ అ గుడ్ అవుట్కమ్. సో ఆ ట్రీట్మెంట్స్ని మనకి చెయ్యాలంటే అది కొంచెం కాస్ట్ ఉంటుందండి. అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వడానికి పాసిబుల్ లేదు. బట్ ఎస్, వీఆర్ ట్రయింగ్ టు గివ్ అట్ ద బెస్ట్ పాసిబుల్ కేర్ అండ్ బెస్ట్ పాసిబుల్ cost of it. So ఇది mainly to help the couples to get pregnant. It is not the cost which is more important. It is the science and the right way of treatment which is more important. So అది డిఫరెన్స్ అండి. తక్కువ ఖర్చుతో పిల్లలు కాని దంపతులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించి వారికి సంతానాన్ని కలిగించే ప్రయత్నం చేస్తామంటున్నారు ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. కెమెరామెన్ అడికే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్నగర్.